జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ధనుర్మాస వైభవంలో ఈరోజు పాసురం 29 వింటున్నాము. పాసురముని మనకు తెలియచెప్పువారు శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యులు గారు. వారి మాటల్లో పాసురం మరియు భావం వింటున్నాము. ఇంకా భక్తి పాటలు ఉన్నాయి, తప్పక చూడండి. ముందుగా పాసురం విందాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు పాసురం 29వ పాసురం గురించి అనుసంధానం చేసుకుందాం. కర్కటే పూర్వ బలగుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం ఘోరాం వందే శ్రీరంగనాయకీం சித்தம் சிறாலே வந்துண்ணச்சே வித்து உன் பொத்தா மரடியே போத்தம் வருளுகேளாய் பெத்தம்மே துண்ணும் குளத்தில் பிறந்து நீ குத்தே வளங்கள் கொள்ளாமற் போகாறு எத்த பறை கொள்வான் தன்னகான் கோவிந்தான் எத்தக்குமீடேடு பிறவிக்கும் உண்டன்னோடு தோமேயாவோம் உனக்கே நாமாட் செய்வோம் மத்த இனங்காமங்கள் மாற்றேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ 29వ పాసురం విశేషార్థం తెలుసుకుందాం. ఓ ప్రభు, తెలదెలవారక ముందే నీ పాద పద్మములను సేవించడం కోసం, నిన్ను స్తుతించడం కోసం వచ్చాం. ఎందుకో చెబుదాం, విను. నువ్వు మా గోపకులంలో జన్మించావు గోవిందా. మేము నీ సేవకులం చేయడం కోసమే వచ్చాం. ఏ కోరికలు కోరడం కోసం కారు. మనది జన్మజన్మల అనుబంధం. 7 జన్మల వరకు కూడా మీకు మాకు సంబంధం కావాలని చెప్పి నేటి విశేషమైన పాసనలో ఆండాళ్ తల్లి కోరింది. మేము నీ బానిసలం. అందుచేత ఓ పరంధామ, మా యొక్క చిల్లర కోరికలు అన్నింటికీ చెల్లు చీటి వ్రాసి మమ్మల్ని నిష్కాముకులుగా చేయి. లోకానికి శుభాన్ని చేకూర్చేది మన ఈ శ్రీవ్రతం. కాబట్టి ఈ రోజున శరణాగతి లోపల సాక్షాత్తుగా మళ్ళీ ఆ గొల్ల పిల్లలందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ విశేషమైన పాసురంలో ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. మంగళం జయ మంగళం మా గోదమ్మకు మంగళం. మంగళం జయ మంగళం మా ఆండాళమ్మకు మంగళం. మంగళం జయ మంగళం మా గోదమ్మకు మంగళం. తులసి వనమున అవతరించిన అయోనిజకు మంగళం. తులసి వనమున అవతరించిన అయోనిజకు మంగళం. విష్ణు చిత్తుని ముద్దు బిడ్డ గోదాదేవికి మంగళం. విష్ణు చిత్తుని ముద్దు బిడ్డ గోదాదేవికి మంగళం. మంగళం జయ మంగళం మా గోదమ్మకు మంగళం. మంగళం జయ మంగళం మా ఆండాళమ్మకు మంగళం. మంగళం జయ మంగళం మా గోదమ్మకు మంగళం. తులసి మాలను ముడిచి విడిచిన ఆ ముక్తకు మంగళం. తులసి మాలను ముడిచి విడిచిన ఆ ముక్తకు మంగళం. రంగడిని వరించిన శ్రీరంగనాయకి మంగళం. రంగడిని వరించిన శ్రీరంగనాయకి మంగళం. మంగళం జయ మంగళం మా గోదమ్మకు మంగళం. మంగళం జయ మంగళం మా ఆండాళమ్మకు మంగళం. మంగళం జయ మంగళం మా గోదమ్మకు మంగళం. శిరమునందు మెరియుచున్న బంగారు కొప్పుకు మంగళం. శిరమునందు మెరియుచున్న బంగారు కొప్పుకు మంగళం. కరుణ రసమును కురియుచుండెడి కన్నుదోయకి మంగళం. కరుణ రసమును కురియుచుండెడి కన్నుదోయకి మంగళం. మంగళం జయ మంగళం మా గోదమ్మకు మంగళం.
మంగళం జయ మంగళం మా ఆండాళమ్మకు మంగళం. మంగళం జయ మంగళం మా గోదమ్మకు మంగళం. కరమునందు నిలచియున్న రామచిలుకకు మంగళం. కరమునందు నిలచియున్న రామచిలుకకు మంగళం. శ్రీవ్రతమును మాకు వసగిన ఆండాళమ్మకు మంగళం. శ్రీవ్రతమును మాకు వసగిన ఆండాళమ్మకు మంగళం. మంగళం జయ మంగళం మా గోదమ్మకు మంగళం. మంగళం జయ మంగళం మా ఆండాళమ్మకు మంగళం. మంగళం జయ మంగళం మా గోదమ్మకు మంగళం. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద. అంతనింత గొల్లె తల అరచేతి మాణిక్యము అంత మాడే కంసుని పాలి వజ్రము. అంతనింత గొల్లె తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద. రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము నితి గోవర్ధనపు గోమేదికము. రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము నితి గోవర్ధనపు గోమేదికము. శతమై శంకు చక్రాల సందుల వైడూర్యము. శతమై శంకు చక్రాల సందుల వైడూర్యము. గతి అయి మమ్ము కాచే కమలాక్షుడు. గతి అయి మమ్ము కాచే కమలాక్షుడు. గతి అయి మమ్ము కాచే కమలాక్షుడు. ముద్దుగారే యశోద. కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము. పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము. బాలుని వలే తిరిగి
బాలుని వలే తిరిగే పద్మనాభుడు, బాలుని వలే తిరిగే పద్మనాభుడు, ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు, ముద్దుగారే యశోద. పాశురం విన్నాము, అలాగే భావం కూడా గురువుగారి మాటల్లో విన్నాము. వారికి మన ధన్యవాదాలు. భక్తి పాటలు శ్రీమతి జయశ్రీ మరియు కుమారి వైష్ణవి ఇద్దరు పాడిన పాటలు చక్కగా ఉన్నాయి. చాలా శ్రావ్యంగా పాడారు. చూస్తుండగానే 29 రోజులు గడిచిపోయాయి. ఇంకా రేపు ఫలశ్రుతి మాత్రం ఉంటుంది. ఆ తర్వాత గోదా కళ్యాణం కూడా మన ఛానల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. గోదా సమేత రంగనాథ స్వామి కళ్యాణం చూసిన తర్వాత మన యొక్క 30 రోజుల వ్రతం సమాప్తి అవుతుంది. మనము 30వ పాశురంతో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. జై శ్రీమన్నారాయణ.